మన ప్రభువును మన రక్షకుడును మన విమోచకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగునుగాక. నన్ను ఈ మెస్సయ పండుగలకు ఆహ్వానించినటువంటి దైవజనులు మరి పెద్దలు నిత్యానందమ్మ గారికి, వారి సత్యమైనటువంటి పాస్టరమ్మ ఆనందమ్మ గారికి, వారి కుమారుడు వారి కుమార్తె, అదేవిధంగా వారి తమ్ముళ్ళైనటువంటి ప్రకాష్ మరి బ్రదర్ గారికి, అదేవిధంగా సుదర్శన్ బ్రదర్ గారికి, మంచి కీబోర్డ్ వాయించినటువంటి మార్టిన్ లూథర్ గారికి, చేరవచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియదు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలమ్మా. మా మనిషి చాలా చెప్పేశాడు. అసలుకి ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నానంటే కేవలం దేవుని కృప. నేనేమై ఉన్నానో కేవలం దేవుని కృప అయి ఉన్నాను. ఆయన కృప లేకుండా ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద నేను జీవించలేను. మీరైతే ఏమైనా జీవిస్తారేమో, కానీ నేనైతే మాత్రం ఒక్క క్షణము కూడా. అందుకని ఉదయం లేచిన వెంటనే, ప్రభువా రాత్రంతా నాకు మంచి నిద్రనిచ్చావు, ఉదయమున జీవముతో లేపినటువంటి జీవాధిపతి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వలన నాకు దీర్ఘాయువు, నేను జీవించు సంవత్సరంలో అధికము చేసి మరి ఒక నూతన దినాన్ని మీరు నాకు బహుమానంగా ఇచ్చావు ప్రభువా అని. నీవు పొందిన గాయముల చేత నాకు ఆరోగ్యము, నీవు కార్చిన పవిత్ర రక్తము ద్వారా పాపం నుండి క్షమాపణ, శాపం నుండి నన్ను విమోచించినందుకు నీకు వందనాలు ప్రభువా. ఈరోజు నేను ఏమి చేయాలో ప్రభువా, నీ మార్గములో నీ నడిపింపులు నేను నడవాలి ప్రభువా అని 12 గంటలు దాటిందా నేను మేలుకుంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన చేసి పడుకుంటా. ఒకవేళ 3 గంటలకు లేచానా ఖచ్చితంగా ఆ ప్రార్థన చేసి మళ్ళీ పడుకుంటా. చాలామంది పుట్టినరోజు మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటారు. లేదు ప్రియులారా, ప్రతిరోజు మనము కృతజ్ఞతలు చెల్లించేవారుగా ఉండాలి. మరణ పాత్రుడా నైవున్న నాకై మరణించితివా సిలువలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించిన యేసయ్యా, ప్రాణాత్మ దేహమును సజీవయాగముగా. మాట పాడుతూ ఉంటే బ్రదర్ ప్రకాష్ బాబు గారు, నా హృదయము నా ఆత్మ పులకరించేసింది. 2 చేతులు దేవునికి సరెండర్ చేసి ఆరాధన చేస్తాను ఆయన చేసినంతసేపు. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును అయ్యా, కపట మనస్సు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా, ప్రాణాత్మ దేహమును సజీవయాగముగా నీకర్పణ చేసేదను, నీకై జీవించెదను. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా దైవజనులు నిత్యానందమున్న మీకు దైవజనుడుగా ఉండడం మీరు ధన్యులు. యెహోవా దేవుడు కాగల జనులు ధన్యులని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మెస్సయ ప్రేయర్ హౌస్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ కూడా ధన్యులు అని చెప్పడానికి ఏమాత్రము సంకోచము లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చే ముందు ఇంటి దగ్గరికి వెళ్ళాను. అన్న గురించి నాకు మనిషి గారు, దైవజనులు పాస్టర్ మనిషి గారు చెప్పారు. అన్న దాదాపుగా 11-12 సంఘాలు స్థాపింపజేసి కుటుంబం అంతా మరి పరిచర్య చేస్తున్నప్పుడు చాలా సంతోషించాను. ఈరోజు యాక్చువల్గా నా భార్య పాస్టర్ అది 4వ జ్ఞాపకార్థ కూడికి ఈరోజు ఉదయం 2 గంటలకు అయిపోయింది కార్యక్రమం. అన్న ఫోన్ చేసినప్పుడు నేను ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. ఒక 10 days బ్యాక్ అయితే దేవుని పని కదా,
మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు ఏమి కావాలో ఇస్తాననేటువంటి మాట నాకు జ్ఞాపకం వచ్చిన తర్వాత వెంటనే నేను అన్న ఫోన్కు ఓకే చేశాను. హల్లెలూయా. ఆయన ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన పుస్తకాలు ఇచ్చాడు. ఆయన కొర్నేలు గురించి కావచ్చు, మనిషి యొక్క అవయవాల గురించి కావచ్చు, తర్వాత అనేకమైన పుస్తకాలు జస్ట్ అట్లా తిరిగేశాను. నేను నిజంగా చాలా గొప్ప దైవజనులు. నేను నిజంగా చెప్పగలను, నేను ఏ బీటీహెచ్ చేయలేదు, ఏ ఎంటీహెచ్ చేయలేదు. దేవుడు నన్ను ఎట్టి ఆదరణతో ఆదరించాడో, అంటే నేను ఏ ఇరుకులో ఉన్నప్పుడు, ఏ ఇబ్బందిలో ఉన్నప్పుడు, ఏ సమస్యలో ఉన్నప్పుడు నన్ను ఎలా బయటికి నడిపించాడో పౌలు గారు అంటారు 2 కొరింథీ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో వ్రాయబడింది, అయ్యా నీవు ఎట్టి ఆదరణతో నన్ను ఆదరించావో అదే ఆదరణతో ఈరోజు నేను సంఘాన్ని ఆదరిస్తున్నాను. ఈరోజు నేను కూడా దేవుడు నన్ను ఎట్టి ఆదరణ చేత ఆదరించాడో అదే ఆదరణతో నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. దైవజనులు మన మధ్యలో మరి క్రిస్టఫర్ గారు ఉన్నారు, వారికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. లోపల అనుకుంటుంటాడు మా దైవజనులు క్రిస్టఫర్ అన్న, అయ్యా మా ప్రెసిడెంట్ గారు నా పేరు చెప్పలేదే. అది మనిషి కదా, ఖచ్చితంగా ఆలోచన వస్తుంది, అది రాదంటారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నాకు ఇచ్చిన సమయంలోనే నేను ఖచ్చితంగా ముగిస్తా ప్రియులారా. దేవుడు నన్ను ఈ డోన్ పట్టణానికి, ఈ మెస్సయ్య పండుగలకు ఎందుకు నడిపించాడో నేను లేఖనాల ద్వారానే మీకు చూపిస్తాను. నేను నాకు కథలు చెప్పడం రాదు, దయచేసి నన్ను మన్నించాలి. నాకు కాకమ్మ గూవమ్మ కథలు చెప్పడం రాదు. నాకు పిచ్చి ఏమంటే యోహాను సువార్త 17:17 ఎవరు చూడంతా నా వైపు చూడండి. ఎవరన్నా బైబిల్ చదవాలి, ఒక్కరు మాత్రమే బైబిల్ ఒక మైక్ పెట్టుకొని ఉండండి, చెప్పినప్పుడు చదవండి, అంతేగాని అందరూ నా వైపు చూడాలి. ఆయన వాక్యము సత్యము, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే, మీరు నా కుమారులైతే, నా కుమార్తెలైతే, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యమును తెలుసుకుంటారు, అప్పుడు మీరు సర్వ స్వతంత్రులని యోహాను సువార్త 8:31-32లో వ్రాయబడింది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆయన వాక్యమే బ్రతికించేది, నీకు నాకు బాధలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యము. ఆ వాక్యములో నీవు నేను ప్రతిష్ఠ చేయబడినప్పుడు నీవు ఎలా ఉంటావంటే సర్వ స్వతంత్రురాలవు, సర్వ స్వతంత్రుడవు. నువ్వు ఎక్కడికి దాసి కింద ఉండడానికి వీలు లేదు. ఈ వాక్యము సత్యము ప్రియులారా. ఇదేదో ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక కులాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ఏం చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువు వారు, నేనే మార్గమును. దేనికి మార్గము? నిత్య నరకములో నుండి నిత్య జీవమునికి వెళ్ళాలి అంటే ఆయనే మార్గము, నేనే సత్యము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. మనము ప్రతిరోజు చదువుతున్నటువంటి ప్రతి వాక్యము, ప్రతి లేఖనము దేవుడై ఉన్నటువంటి సంగతి నీవు ఎరగాలి, నేను ఎరగాలి. నేనే జీవము. ఆ మాట ఎవరైనా చెప్పగలరా? ఈ ప్రపంచంలో ఎవరు కూడా నేనే జీవం అనేటువంటి చెప్పగలిగిన మాట ఎవరు చెప్పలేరు, ఒక యేసుక్రీస్తు ప్రభుల వారే. ఎందుకంటే ఆయన మనిషిని ఏ విధంగా తయారు చేశాడంటే మనకు తెలుసు. బైబిల్లో ఈ నేల మట్టిని తీసుకొని తన స్వహస్తాలతో, తన సారూప్యంలో, తన పోలికలో తయారు చేసి వాని నాసికారంధ్రములకి జీవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. దేవునికి మహిమ కలుగును గాక. మనము కోతి నుంచి రాలేదు,
డార్విన్ సిద్ధాంతం కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. చివరికి అతను కూడా దేవుణ్ణి ఒప్పుకొని నమ్ముకొని చనిపోయినట్టుగా ఆయన చరిత్ర చెప్తా ఉంది. కాబట్టి ఈ మాట నేనే జీవాధిపతిని చెప్పగలిగినటువంటి దమ్ము ధైర్యము నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుకు మాత్రమే ఉంది, కానీ ఇంకెవరి మాట చెప్పలేరు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. నేను 2 క్వశ్చన్స్ వేసి వాక్యానికి వెళ్ళాలి. యాక్చువల్గా ఎక్కడికి వెళ్ళినా నాకు అలవాటు, కొత్తగా వెళ్ళినప్పుడు ఏమనుకోవద్దండి. 2 క్వశ్చన్స్. మీ జవాబును బట్టి సేవకులు మాట్లాడకూడదు, సేవకురాళ్ళు మాట్లాడకూడదు. నేను విశ్వాసుల్ని అడుగుతున్నా. గుర్తుపెట్టుకొని ఎప్పుడైనా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞను నువ్వు గైకొనాలి, అప్పుడే నీకు ఆశీర్వాదం అని వాక్యం అంటుంది. కాబట్టి నేను చెప్పేది బాగా గమనించాలి. సేవకులు మాట్లాడకూడదు, సేవకురాళ్ళు మాట్లాడకూడదు. కోడి ముందా గుడ్డు ముందా చెప్పాలి త్వరగా. గుడ్డు అన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి త్వరగా త్వరగా త్వరగా. ఎవరు సిగ్గుపడద్దండి. గుడ్డు ఉన్న వాళ్ళు చేతుల పైకి ఎత్తండి. లేదు కోడి ఉన్న వాళ్ళు అంటే ఏమి అంటే ఇక్కడ ఒక 5-6 చేతులు, మళ్ళీ అంటే మిగతా వాళ్ళంతా అర్థం ఏముంది? ఇక్కడ కొద్దిమంది ఎత్తారు. ఓకే, దించు. చెట్టు ముందా విత్తనం ముందా? విత్తనముల చేతులు పైకి ఎత్తండి త్వరగా. ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ మనం చదవగలిగితే, ఈ బైబిల్లో ఉన్నటువంటి ఆదికాండం అందరూ నా వైపు చూడాలి. 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము మీరు చదవగలిగితే అంతా నా వైపు చూడాలి. మీరు బైబిల్ ఇప్పుడు తెరవద్దు దయచేసి, ఎందుకంటే మీకు ఏకాగ్రత తప్పిపోతుంది. నాకు ఇచ్చినటువంటి సమయం అన్న గంటే, అప్పుడే 10 నిమిషాలు అయిపోయింది. ఉండేది 50 నిమిషాలే. నాకు ఎవరైనా సమయం చెప్తే సమయం అంతే ఖచ్చితంగా పాటించేస్తా. ఆ 3 అధ్యాయాలు మీరు చదవగలిగితే బైబిల్లో మొత్తం బైబిల్ అంతా మీకు అర్థమవుతుంది. ఎక్కడ చదివిన మిగతా 65 పుస్తకాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు తన మాట చేత ఆకాశమును, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాదులను కలుగజేస్తాడని వాక్యము సెలవిస్తా ఉంది. అయితే దేవుడు భూమికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనంలో, దయచేసి ఏం చదవద్దు, చూడు, మీరు ఎట్లా లైవ్ అవుతుంది మళ్ళీ చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. భూమికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఏ భూమి, నీవు చెట్లను పుట్టించు, విత్తనములు గల ప్రతి చెట్టును, జంతువులను పుట్టించమని దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. బైబిల్లో స్పష్టంగా వ్రాయబడింది. చెట్టు భూమిలో ఉన్నంత కాలమే ఏమవుతుంది? చెట్టు బ్రతుకుతుంది. ఎందుకు చెప్పాలి? ఎందుకమ్మా? భూమి పుట్టించింది కాబట్టి. నేను చెప్పే మాటలు ఎవరు నమ్మడం లేదేమో, చదువమ్మా. ఆదికాండం 1వ అధ్యాయం 10వ వచనం నుంచి అట్లా. దేవుడు గడ్డిని, విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము, భూమి మీద తమ తమ జాతి ప్రకారము, తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా, భూమి మొలిపించుగాకని చదివేటప్పుడు బాగా గ్రహించాలి. భూమి నువ్వు మొలిపించుగాకని దేవుడు భూమితో పలికాడు. ఆ ప్రకారమే అమ్మా భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో అమ్మా
తమలో ఆ, విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, విత్తనము ముందా చెట్టు ముందా? చెప్పాలమ్మా, అందరూ తిట్టాలి చెట్టే ముందని. తరువాత 21వ వచనంలో వ్రాయబడింది, చదవాలమ్మా అది కూడా. దేవుడు జలములలో వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని జాతి ప్రకారము రెక్కలు గల అమ్మా ప్రతి పక్షిని సృజించెను. రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పాలి, కోడి ముందా గుడ్డు ముందా? అందరూ చెప్పాలి కోడి ముందు అని. గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా, ఇది మహా జ్ఞాన గ్రంథం. ఇది ఎవరు అడిగినా ధైర్యముగా లేచి చెప్పగలగాలి అంటే నీవు ఈ వాక్యములో ప్రతిష్ఠ చేయబడాలి. ఈ వాక్యములో ప్రతిష్ఠ చేయబడాలి. ఇప్పుడు ధైర్యంగా ఏం చెప్పచ్చు? మీరు గుడ్డేముందని చెప్పచ్చు. ఎక్కడికి వెళ్ళినా గుడ్డేముందని చెప్తారు, కానీ కోడి ముందు అనేది బైబిల్ చెప్తా ఉంది. ఇది సత్యం. ఇది చెట్టు ముందా విత్తనం ముందా అంటే చెట్టే ముందు, చెట్టు తర్వాత విత్తనం వచ్చింది. ఈ బైబిల్ చెప్తా ఉంది. అందుకే నీళ్లు చేపలను పుట్టించాయి. ఎలా ఉంటుంది తెలుసా? ఈ మాటలు నమ్ముతా ఉంటే, బైబిల్ మనం నమ్మితేనే నమ్మగలం, లేకపోతే ఇదేందబ్బా నీళ్లు చేపలు పుట్టిస్తాయంటే బైబిల్ చాలా సెలవిస్తా ఉంది కదా. బైబిల్లో దేవుడు వ్రాయించాడు, అవి నీళ్ళలో ఉంటేనే బ్రతకగలవు, చేప లేకపోతే చచ్చిపోతుంది. ఎందుకు? నీళ్లు పుట్టించాయి కాబట్టి. మరి దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా తయారు చేశాడు చెప్పాలి. చెప్పాను కదా, ఆయన సారూప్యంలో తయారు చేశాడు, ఆయన పోలికలో తయారు చేశాడు. మరి తయారు చేసిన తర్వాత ఆదాము అవ్వని ఇద్దరిని కూడా, ఆదామును మట్టితో తయారు చేశాడు. వాని నాసికారంధ్రంలోకి జీవాయువును ఊదగనాడు, జీవాత్మని వ్రాయబడిందని వాక్యం మనం చూసాం. అయితే హవ్వమ్మను ఎలా తయారు చేశాడంటే మనందరికీ తెలుసు. మళ్ళా మట్టి తీసుకుని చేశాడా? లేదు కదా. ఆదాము యొక్క ప్రక్కటెమక తీసి మాంసముతో పూడ్చివేసి చేసినట్టుగా మనం చూస్తున్నాం. వారిద్దరిని భార్యాభర్తలుగా జత చేశాడు దేవుడు. జత చేసి పలికినటువంటి మొట్టమొదటి మాట చెప్తారా? ఏం మాట పలికాడు వారిద్దరితోనూ? చప్పట్లు కొడదాం. ఏం పేరు తల్లి పేరు? పాస్టమ్మ, పాస్టయ్య గారు కూతురు కదా. వెరీ గుడ్, మంచి పాట పాడింది బిడ్డ, నిజంగా చెప్తున్నా. ఎస్, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని ఆకాశ పక్షులు సముద్రపు క్షేపలు భూమి మీద ప్రాకే ప్రతి జీవిని ఏలమని దేవుడు అధికారం ఇచ్చాడు. చప్పట్లు కొడదాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నిజంగా మనిషికి ఏమి కావాలో అన్నిటినీ సృష్టించిన తరువాతనే భూమి, రోజు ఒకసారి ఆలోచించండి భూమి గురించి. అది నా సబ్జెక్ట్ వేరే, అక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోతాం. అసలు భూమి ఎలా ఉందంట? భూమి ఎలా తయారు చేశాడు దేవుడు? గుండ్రముగా ఉందని మనం చదువుకునేప్పుడు అంతా చూసాం. గ్లోబ్ పెట్టి భూమి గుండ్రంగా ఉందని. భూమి ఒక సెకనుకు ఎన్ని కిలోమీటర్లు వేగంతో పోతుందో తెలుసా? ఒక సెకనుకు కన్ను మూసి కన్ను తెరిచే లోపల 30 కిలోమీటర్లు. మరి ఇక్కడ నాకు తెలిసి దాదాపుగా 50కి వెళ్ళిపోవచ్చు కన్ను మూసి కన్ను తెరిచే లోపల. గంటకు 111,000 కిలోమీటర్లు వెళ్తా ఉందని సెలవిస్తూ ఉంది శాస్త్రవేత్తలు. మరి దేవుడు భూమిని తయారు చేసిన విధానం కావచ్చు,
9 గ్రహాలు ఉన్నాయని మనం తెలుసు. కాబట్టి అది కాదు మన సబ్జెక్ట్ చెప్తున్నా. అంటే దేవుడు భూమిలోనే సమస్తము దాచి ఉంచాడు దేవుడు. నీకు ఏమి కావాలని ఈరోజు నువ్వు వాడే ఏ వస్తువైనా గుర్తుపెట్టుకోండి, భూమిలో నుంచి రావాల్సిందే. ఈ సెల్ ఫోను ఎవరొకరు తయారు చేయాల్సిందే, ఈ అద్దాలు ఎవరొకరు తయారు చేయాల్సిందే, నేను మాట్లాడుతున్న మైకు, నువ్వు కట్టుకున్నటువంటి శారీ కావచ్చు, నువ్వు కట్టుకున్నటువంటి ఏదైనా సరే, నీ యొక్క వేసుకున్న షర్ట్ అయినా సరే, నీ పెన్ అయినా సరే, నీ వాచ్ అయినా సరే, ఎప్పుడైనా నీవు ఆలోచన చేసావా ఎవరి ద్వారా ఒకరి ద్వారా తయారు చేయబడిన ఎత్తుకొచ్చాయి? మరి నీవు నేను ఆకాశం నుంచి ఊడిపడినామా? కోతి నుంచి వచ్చామా? ఎంత అమాయకంగా మాట్లాడుతున్నారు చాలా మంది. ఆయన సారూప్యములో నీవు నేను ఉన్నామని వాక్యము స్పష్టంగా సెలవిస్తా ఉంది. ఇది కథ కాదు, నిజము, సత్యమిదే. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, వారిని ఆశీర్వదించాడు. ఎందుకు ఈ మెస్సయ పండుగలో, ఈ డోన్లో దైవజనులు నిత్యానందమన్నా ఎంతో శ్రమటోర్చి, ఎంతో వ్యయ ప్రయాసాలతో, ఏం ఆశమసి కాదు, ఈ సౌండ్ సిస్టమ్ పెట్టాలి. నాకు తెలుసు, మొన్న 1,50,000 అయింది 3 రోజులకు సభలకి. 1,50,000 రాసి పెట్టామంతా. ఆశమసి కాదు. వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ భోజనాలంట. మళ్ళీ అంటే యేసు క్రీస్తు ప్రభు ఆనాడు ఏ విధంగా పరిచర్య చేశాడో అదే పరిచర్య చేస్తున్నాడు. అంటే మామూలుగా అప్పుడు ఆయన ప్రసంగించిన తర్వాత అందరికి భోజనాలు పెట్టాడు కదా, అంటే వాక్యానుసారంగా ప్రచారం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది మనం ఇంకా ఇన్కమింగే, అవుట్ గోయింగ్ ఉండదు చాలామంది సేవకుల్లో, నేను చూశాను. ఎందుకంటే నిజంగా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మొట్టమొదటగా ఆదాము అవ్వను వారిద్దరిని కూడా ఆశీర్వదించాడని వ్రాయబడింది. ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికే. ఆశీర్వాదం అంటే చాలా మందికి తెలియదు, నిర్వచనం చెప్పలేరు. ఆశీర్వాదము అనగా నిర్వచనం ఏమి అంటే, బైబిల్లో ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం మీరు బట్టి కొట్టాలంటే మీరు అంతే. చాలా మంది చెప్పలేరు ఆశీర్వాదం ఏమంటే. చూడు, ఒకే ఒక బిడ్డ చెప్పింది అంతే, పాస్టరయ్య గారి యొక్క కుమార్తె. ఇంతమంది ఉన్నారు, మరి ఎందుకు చెప్పలేకపోయా చెప్పండి? నీవు చెప్పలేకపోతే నువ్వు ఆ యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేవు. ఆ వాగ్దానాన్ని నువ్వు నీ యొక్క జీవితంలో నీవు ఫలభరితంగా చేసుకోలేవు. కాబట్టి దేవుడు ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నీ కొరకు నా కొరకు ఏమి వ్రాయించాడో నీవు చదవగలిగితేనే. పరిశుద్ధ బైబిల్ గ్రంథము చదవకుండా వినకుండా నీవు ప్రార్థన చేసినా దేవుడు వినడని వాక్యం సెలవిస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలంటే ఈ బైబిల్ను బాగా చదవాలి, వినాలి. విన్న మాటలను నీ హృదయంలో భద్రపరచుకోవాలి. అయితే ఆదాము అవ్వలు ఏం చేశారు? నిజంగా దేవుడు వారితో చెప్పినటువంటి మాట, ఒక ఏదేను తోటను ఏర్పరిచి, మనందరికీ తెలుసు, అక్కడ ఒక పండును తినొద్దన్నాడు. అంటే మనము ఏమి భౌతికంగా ఏం చూస్తున్నామంటే ఆ పండు వైపు చూస్తున్నాం. అక్కడ పండుగ సమస్య. దేవుడు మనిషికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. నా మాటే నువ్వు వినాలి అనేవాడుగా దేవుడు గుర్తుపెట్టుకోడు. బాగా నా జీవితం నేను అనుభవించి చెప్తూ ఉన్నా. ఆనాడు ఆదాము అవ్వకి ఇద్దరికి కూడా మొత్తం ఈ తోటలో అన్నీ నువ్వు తినచ్చు, అది ఒక్కటే నువ్వు తినొద్దని చెప్పాడు. ఏం చేశాడు ఆదాము వాళ్ళిద్దరూ? ఏదైతే దేవుడు చేయవద్దన్నాడో అదే చేశారు. ఆజ్ఞ అతిక్రమించారు. పాపము మనిషిలోనికి వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అని వాక్యం సెలవిస్తా ఉంది. పాపం అంటే ఈ లోకంలో చాలా మంది తాగితే పాపమని, వ్యభిచారం అని పాపం, దాని వల్ల ఏమొస్తుంటే పాపము వలన వచ్చు జీతం మరణము. అయితే నువ్వు దేవుని యొక్క మాటకు నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమించారో,
పాపం మనిషిలోనికి వచ్చింది. ఏమైపోయింది? దేవునితో ఉన్న సంబంధం ఏమైపోయింది? తెగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కట్ అయిపోయింది. అయితే వాళ్ళు బతికారు 100 సంవత్సరాలు, 900 సంవత్సరాలు, 700 సంవత్సరాలు బ్రతికారు. అయితే భౌతికంగా బతికారు కానీ ఆత్మీయంగా చచ్చిపోయారని మనకు చూస్తూ ఉన్నాం బైబిల్లో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో నాయనా, నీ దగ్గర ఇక్కడ ముందర పాయసం పెడుతున్నా, విషం పెడుతున్నా. పాయసం తాగితే చాలా మధురంగా ఉంటుంది, మరి విషం తాగితే చచ్చిపోతావు, తాగొద్దని చెప్తాడు దేవుడు. నువ్వేం తీసుకోవాలి చెప్పాలమ్మా? లేదు నేను విషమే తీసుకుంటానంటే దానికి ఎవరు బాధ్యులు చెప్పండి? చెప్పండి. పూర్తి స్వేచ్ఛను దేవుడు నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, మనందరికీ పూర్తి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. మరణమును, జీవమును, శాపమును, ఆశీర్వాదమును, కీడును, మేలును మీ ముందర ఉంచి ఉన్నా మీకు ఏది కావాలో అది తీసుకోమని దేవుడు చెప్తా ఉంటే, ఈరోజు చాలా మంది యవ్వన బిడ్డలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. చాలా మంది చూడరాని దృశ్యాలు చూస్తూ ఉన్నారు. మన ప్రాంతాలను చూస్తూ ఉన్నాం. కాకినాడ, రామచంద్రాపురం, అమీన్పూర్లో ఏం జరిగిందో, అమీన్పూర్లో ఏం జరిగింది తెలుసు కదా. మొన్న నెల కిందట ఒక తల్లి 3 పిల్లలను తిండుతో అదిమి చంపేసింది. వ్యక్తికి అడ్డు వస్తున్నారని అది కూడా ఏమి నమ్మించింది? పెరుగులో విషం కలిపి తినిపించింది. అయితే అది చచ్చిపోలే. అయితే మళ్ళీ ఏం చేసింది? పడుకోండి 3 పిల్లలకు దిండు. తల్లి కాకినాడలో చూసాం. తండ్రి 2 పిల్లలు ఏ విధంగా చంపాడు. భర్త భార్యను కుక్కర్లో వేసి, భార్య భర్తను. అందుకనే వాక్యం అంటా ఉంది, ఈ లోకమంతా దుష్టుని యందున్నదని ఎరుగుదుము. 1 యోహాను 5:19 రాయబడింది మాట. అయితే వాక్యం అంటా ఉంది, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, ప్రస్తుతము లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. అయితే నిన్ను నన్ను విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి విమోచించాడని వ్రాయబడింది. చప్పట్లు కొడదాం, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు నేను ధన్యులం. మనము లోకమంతా అపవాది చేతిలో ఉంది. అందుకని యోహాను సువార్త 10:10 వ్రాయబడింది, దొంగతనానికి, నాశనము చేయడానికి, వాడు హత్య చేయడానికి వాడు వస్తాడు. నేనైతే నా గొర్రెలకు సమృద్ధి అయిన జీవమును ఇవ్వడానికే నేను వచ్చాను అని వాక్యము సెలవిస్తా ఉంది. ఎక్కడ సమృద్ధి అయిన ఆహారం దొరుకుతుందంటే మెస్సయ్య ప్రేయర్ హౌస్లో దొరుకుతుంది సమృద్ధి అయినటువంటి ఆహారము. దేవునికి మహిమ కలుగునుగాక. లోకమంతా దుష్టుని చేతిలో ఉంది. జాగ్రత్త సుమ. యేసుక్రీస్తు ప్రభుల వారు మతాన్ని మార్చడానికి రాలేదు, కులాన్ని మార్చడానికి రాలేదు. ఆయన నీ హృదయాన్ని మార్చడానికి వచ్చాడు, నీ మనస్సును మార్చడానికి వచ్చాడు. ఆయన తెలుసు నా బిడ్డలు ఖచ్చితంగా పాపం చేస్తారు, వారిని రక్షించుకోవాలి, కాపాడుకోవాలనే జగత్తు పునాది వేయబడక మునిపే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది, జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తును తన కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఏర్పరచుకున్నాడని వ్రాయబడింది. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఒకసారి ఆలోచన చేయండి. తెలుసు ఆయనకి ఖచ్చితంగా వీళ్ళు నా మాట వినకుండా పాపం చేస్తారు కాబట్టి నా కుమారుని ద్వారా, అందుకనే వ్రాయబడింది 1 తిమోతి 1:15 పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. మనసు నేను ఏ పాపం చేశారని, ఆదాము అవ్వలు వారు చేసిన పాపము నేటికి ప్రపంచంలో అదేమవుతుంది, తాండవం ఆడుతూ ఉంది. అయితే యేసుక్రీస్తు రక్తములు ఎవరైతే వారి పాపాలు కడుక్కుంటారో వారందరికీ కూడా
పాప క్షమాపణ ఉందని వాక్యం సెలవిస్తా ఉంది. ఆయన ఉచితమైన కృప ద్వారా, అందుకని వాక్యం అంటుంది రోమాపత్రిక 3వ అధ్యాయంలో, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. అయితే ఆయన ఉచితమైనటువంటి కృప ద్వారా, ఆయన రక్తము ద్వారా నీవు నేను నీతిమంతులమయ్యాము. చప్పట్లు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. జాగ్రత్త సుమా. ఆయన రెండవ రాకడకు నీవు నేను ఎత్తబడేటువంటి గుంపులో ఉండాలి. దిద్దుబాటు కాదు, సిద్ధపాటుతో మనం సిద్ధము కలిగి ఉండాలి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఇక్కడ నేను నిలబడి మాట్లాడుతున్నానంటే, నా భార్య నా కోసం 23 సంవత్సరాలు ప్రార్థన చేసింది. మహాతల్లి ఎస్తేరమ్మ. ఈరోజు నిజంగా 4వ జ్ఞాపకార్థ కూడికలో నిజంగా అంటే భౌతికంగా లేదు కాబట్టి చాలా బాధ. అయితే ఆమె గురించి మాట్లాడుతున్నటువంటి దేవుని సేవకులు కానీ, సంఘ బిడ్డలు కానీ, నా పెద్ద కుమార్తె లీనా దెబోరా కానీ, చిన్న కుమార్తె దీనా జాయిస్ కానీ, మా అల్లుడు నవీన్ కుమార్ గారు కానీ మాట్లాడతాం. నిజంగా చెప్తున్నా, ఆమె క్రీస్తు ప్రేమను చూపించి ఈరోజు యేసు కృపా మినిస్ట్రీస్ యొక్క పరిచర్యను స్థాపింపజేసింది. ఈరోజు నిజంగా 10 సంవత్సరాలు మేము పరిచర్య ప్రారంభించి దాదాపుగా 7 సంఘాలను దేవుడు స్థాపింపజేశాడు. 7 సంఘాలను. దేవునికి మహిమ కలుగునుగాక. మేము ఎప్పుడు కూడా జనాలు మా మందిరంలో ఉండాలనుకో. మేము వాక్యం ఏముంటుందంటే, శిష్యులను తయారు చేసి నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి పంపించమని వాక్యం సెలవిస్తుంది. మేము ఆ వాక్యానుసారంగా నడుస్తూ ఉన్నాం. నా కొరకు 23 సంవత్సరాలు నా భార్య ఒకటే వాక్యం పట్టుకొని ప్రార్థన చేసింది. ఒకటే వాక్యం. యెహోషువ గ్రంథంలో ఉంటుంది. అది యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలో ఉంటుంది. చదవండి ఎవరన్నా చదివితే. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామమునకు మాత్రమే మహిమ కలుగునుగాక. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో ఉంటుంది. మీరు ఎవరినైనా సేవించుకోండి. అది యెహోవాను సేవించుట అమ్మా మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో మీరు మీ ఇష్టం. చాలమ్మా. నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తామని యెహోషువ చెప్పినట్టుగా నా భార్య 23 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 1992 నుంచి 2015 వరకు. దేవుడు నెరవేర్చలేదా? చెప్పండి. దేవుడు నెరవేర్చాడు. అద్భుతంగా, ఆశ్చర్యకరంగా. రాచానపల్లి గ్రామంలో మేమున్నది అనంతపురం దగ్గర. 150 రూపాయలు ఫస్ట్ టౌన్లో ఉన్నాం. ఒక 6 నెలలు పెంకులు కొట్టంలో ఉన్నాం. 150 రూపాయలు బాడుగా కట్టలేని స్థితి. నాకు 400 రూపాయల జీతం, నా భార్యకు 150 రూపాయలు వాలంటరీ గవర్నమెంట్ స్కూల్లో జీతం 550 రూపాయలు. మేము ప్రభువుని 1992 మార్చి మాసంలో మాది పెళ్ళయింది. మార్చి మాసంలో మేము ఒక గ్రామంలో ఉన్నాము. ఆ గ్రామంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ఆమె సునందమ్మ అనేటువంటి ఆమె బావి దగ్గరకు నీళ్ళకు వెళ్తూ ఉంటే, ఏ విధంగా తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీ, ఆ సంభాషణ అంతా మనకు తెలుసు. ఆ విధంగా నా భార్య అక్కడికి వెళ్తూ ఉంటే సువార్త ఆమె చెప్పినప్పుడు వినింది, నాకు చెప్పింది. నేను పెద్దగా పట్టించుకోలే. సరేనబ్బా, నువ్వు ప్రార్థన నీ ఇష్టం అని చెప్పేశాను. 1992 మరి దేవుని నమ్ముకున్న తర్వాత మేము ఏప్రిల్ అంతా టౌన్కి వచ్చాం, అనంతపూర్కి వచ్చాం. అనంతపూర్కి వచ్చిన తర్వాత కళ్యాణదుర్గం రోడ్లో ఒక 150 రూపాయలు బాడీగా పెంగిల్ కోటం తీసుకున్నాం. ప్రైవేటు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నాను. చర్చికి
ఓకే వాళ్ళు చెప్పారు, సునందమ్మ వాళ్ళు మాకు ఎవరి సువారు చెప్పారు, వాళ్ళు పలానా చోట చర్చి ఉందని వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకుంటున్నారు అన్నమాట. అగాపే కల్వరి చర్చ్ అని చెప్పేసి రఘునాథ్ డానియల్ గారు చర్చి ఫాస్ట్. అక్కడికి మేము వెళ్ళినప్పుడు 10 మంది వచ్చేవాళ్ళు, అంతే 10 మంది 2 మంది వచ్చేవాళ్ళు. నమ్మకంగా మేము ఆ రోజు నుంచి చర్చికి వెళ్ళాం. మాకు వచ్చినట్టు జీతంలోని దశమ భాగం 55 రూపాయలు నమ్మకంగా దేవునికి ఇచ్చేటటువంటి వాళ్ళం. ఆనాటి నుంచి చెప్తూ ఉన్న 2006 వరకు, అంటే 1992 నుంచి 2006 వరకు, అంటే 14 సంవత్సరాలు దేవుడు ఆశీర్వదించిన కొలది. మందిరానికి స్థలం కావాలంటే నాకున్నటువంటి ఉంగరం, నా భార్యకున్నటువంటి ఉంగరం, కానుక బాక్స్లకు మేము సేవకుని కూడా ఇవ్వలే. నిజంగా చెప్తున్నా, ఇక్కడ నిలబడి నేను నిజం మాట్లాడుతున్నాను. మందిరం కట్టుతున్నప్పుడు నా భార్య తాలిబొట్టు ఉంటుంది కదా, చేను బంగారుది 2 తులాల పైనే ఉంటుంది, తెచ్చ కాను బాక్స్లకు వేసేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. 2006లో ఏమైందంటే డబ్బు ఎక్కువైపోయింది నాకు. దేవుడు బాగా ఆశీర్వదించాడు కదా. అప్పుడు ఏమైపోయిందంటే లోకంతో స్నేహం చేశాను, రాజకీయాల్లోకి వెళ్ళాను. జెడ్పీటీసీ మెంబర్గా గెలిచాను ముదిగుబ్బలో 2006 నుంచి 2015 వరకు. నాకు అప్పటి ముఖ్యమంత్రి మరి దివంగత నేత రాజశేఖర గారు చాలా నన్ను పేరు పెట్టి పిలిచేవాడు. ఆయన కుమారుడు కూడా నాకు మా ఇంటికి కూడా వచ్చారు 2017లో. అంత క్లోజ్, అంటే రాజకీయం బాగా జనాలు అధికారం ఉన్నప్పుడు అదంతా చూసి ఆహా ఇంతకంటే అనుకున్నాను. అయితే నా భార్య చెప్పాను కదా, వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేసింది, ప్రభువా నా భర్తకు మారు మనసు ఇవ్వాలి, నీ సేవలో వాడబడాలి ప్రభు అని ప్రార్థన చేసింది. నాతో అప్పుడప్పుడు చెప్పేది, ఏ తిక్కదన బలి చెప్తావు, నాకు బైబిల్ గురించి ఏం తెలియదు, నాకేం తెలుసు అంటే యేసుక్రీస్తు ప్రేమ స్వరూపి, అంతే, అదొక్కటే తెలుసు, అంతే, ఇంకేం తెలియదు. 23 ఏళ్ళు గుర్తుపెట్టుకోండి. చర్చికి వెళ్ళాం, దశంభాగాలు ఇచ్చాం, కానుకలు ఇచ్చాం, అర్పణలు సమర్పించాం, మందిరంలో ఏదున్నా ముందర ఉండేటువంటి వాళ్ళం. అయితే ఏమైంది, గ్రహింపు లేదు. బైబిల్లో మనకు తెలుసు 18 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయినటువంటి ఒక స్త్రీ ఉంది సమాజ మందిరంలో, అంటే చర్చిలో ఉంది. ఆమె ఉందా లేదా బైబిల్లో? లూకాసు వార్తలో వ్రాయబడిన మాట. దేవుడు చూచాడు ఆమెని, లేచి నిలచి నడవమన్నప్పుడు ఈమె కూడా అబ్రహాము సంతానమే అని దేవుడు చెప్పాడు అక్కడ. లూకాసు వార్తలో వ్రాయబడిన మాట. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఎప్పుడైతే మరి నా భార్య 23 సంవత్సరాలు ప్రార్థన చేసిందో, నేను 2010లో మంచి ఇల్లు కట్టుకున్నాం. ఇప్పటికే ఇల్లు దేవుడు అలానే పెట్టాడు. ఇంటి నాకు 2 కుమార్తెలు. అప్పటికి 65 లక్షల అప్పులైనాయి. 65 లక్షల అప్పులు అయిపోయినాయి. 2015లో డిప్రెషన్కి వెళ్ళిపోయాను. మే 7వ తేదీన ఇంటికి వచ్చాను, పడుకున్నాను, పొద్దున్న లేచాను. మరి 3 నెలలు నిద్ర లేదు, ఆహారం లేదు, చనిపోదాం అనుకుని నిర్ణయించుకొని ఒక సండే ఆదివారం చర్చి చూసుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడు దేవుని యొక్క స్వరము నాతో మాట్లాడింది. నా కుమారుడా, నీవు భయపడవద్దు, దిగులు పడవద్దు, నేను నీ దేవుడై ఉన్నాను, నీకు సహాయము చేయబడను, నేనే రా, నా దక్షిణ హస్తముతో నేను ఆదుకుంటా అన్నటువంటి మాట ఎప్పుడైతే నేను విన్నానో నా యొక్క చెవుల ద్వారా ఆ స్వరాన్ని, నాలో ఉన్న భయం నన్ను విడిచి వెళ్ళిపోయింది. నేను ఇంటికి వెళ్ళి నా భార్యకి చెప్పాను. భార్యకి చెప్తే నా భార్య చెప్పింది, నువ్వెక్కడ చచ్చిపోతావండి, నీవు 1000 మందిలో మాట్లాడబోతున్నావు, నీవు 1000 మందిలో మాట్లాడబోతున్నావని 2015లోనే ప్రవచించి చెప్పింది. ఈరోజు ఆ ప్రవచనం నెరవేర్చబడింది. నా పెద్ద కుమార్తె ఉద్యోగం చేస్తూ ఉంది, డాక్టర్ ఫార్మ్ చేసి బెంగళూరులో. దేవుడు పిలిచిన వెంటనే, అంటే పుడతానే పాలు తాగే కూడా డబ్బు లేకపోతే మాకు రీటా మేడం అని ఒక మేడం ఉంది, ఆమె సపోర్ట్ చేసింది మాకు, మా కుటుంబానికి. మాకు సరుకులు లేవన్నా ఆమె సహాయం చేసింది, మాకు వస్త్రాలు లేవన్నా ఆమె సహాయం చేసింది.
మరి అలాంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మల్ని దేవుడు 2006లో రాజకీయాల్లోకి పోయి అప్పు చేసి చనిపోదాం అనుకున్న స్థితిలో నుంచి మరి దేవుడు నన్ను బ్రతికించి ఈరోజు మీ ముందర నిలబెట్టి మాట్లాడిస్తున్నానంటే ఇది కేవలం నా భార్య యొక్క ప్రార్థన. ఆమె కన్నీటి ప్రార్థనలో కొట్టుకొని వచ్చి మీ ముందు నిలబడి నేను మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక చెప్పేసింది ఆ రోజే. ఈ రాచానపల్లిలో ఒక మహిమ కలిగిన మందిరాన్ని దేవుడు కట్టించబోతున్నాడు, అనేక మందిరాలను దేవుడు కట్టించబోతున్నాడు అని ఆ రోజే ప్రవచించింది. మేము 2015లో అప్పులు ఉన్నాయి కదా, అప్పులు దేవుడు మరి అప్పుడు నాకు కంటికి అంటే సమస్తము శూన్యం అనిపించింది. ఎప్పుడైతే వాక్యం యొక్క గ్రహింపులేని నేను వచ్చానో, నేను తాడపత్రికి వెళ్ళాను. ఇక్కడ డాక్టర్ డానియల్ సార్ అని ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను మా మిత్రుడు విశ్వాస ప్రార్థన చేసుకునే కానీ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థనలో ఒక ప్రవచించాడు, ఒక మాట. ఏమని ప్రవచించాడంటే, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు. ఇక్కడ ఎంతమందికి అప్పులు ఉన్నాయి? ఇక్కడ ఎంతమందికి అప్పులు ఉన్నాయి? సిగ్గుపడకుండా మీ చేతులు ఎత్తండి. ఈరోజు మీ అప్పులను దేవుడు మాఫీ చేయగలరు. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యము. నా దేవుడు నాకు సహాయం చేసిన నా దేవుడు నీకెందుకు సహాయము చేయడు? హల్లెలూయా. అయితే బైబిల్లో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు ఆ ప్రార్థనలో, అందుకని దైవజనులు ప్రార్థన చేసినప్పుడు మీరు మీ చెవును మీ మనస్సును ఏకాగ్రతతో ఆ ప్రార్థనలో వచ్చేటువంటి మాటలను గ్రహించగలగాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. అక్కడ చెప్పాడు ఒక మాట, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకు ఆకాశం అనే మంచి ధరణిని తెరచి నీవు అప్పు చేయవు, అనేక మందికి అప్పు ఇచ్చుదువు. నీవు తలగా ఉంటావు గాని నీవు తోకగా ఉండవు, నీవు పైవాడుగా ఉంటావు గాని నీవు క్రిందివాడుగా ఉండవు. ఎక్కడ ఉంది ఈ మాట? సేవకులు మాట్లాడదు దయచేసి. దేవునికి మహిమ కలుగునుగాక. త్వరగా చెప్పాలి ఎక్కడుందో. ఇట్లాంటి మాటలు ఇక్కడ పెట్టుకోవాలి, ఇక్కడ హృదయంలో. ఎక్కడ పెట్టుకోవాలమ్మా? ఆయన వాక్యం అంటుంది, నీ మాట అగ్ని వంటిది కాదా, బండ బగలగొట్టు సుత్తె వంటిది కాదా, చాకలివాణి సబ్బు వంటిది దేవుని వాక్యము. ఎబ్రీ 4:12 ఉంటుంది కదా, ఆయన వాక్యము 2 అంచుల ఖడ్గం కంటే పదునైనదే, అది ఎక్కడికైనా మూలుగులోనికి ప్రాణాత్మ దేహములోనికి అది చొచ్చుకొని పోతుందని వ్రాయబడింది. తీసారా? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం అమ్మా 14వ వచనం. చప్పట్లు కొట్టాలి బిగ్గరగా. 12 నుంచి. నిజంగా ధన్యుడు అన్న నిత్యానంద ధన్యుడు, మంచి కుమార్తె. నిజంగా చెప్తున్నా, నాకు చాలా వాక్యము చదివాలంటే నిజంగా నేను కొన్ని రెఫరెన్స్లు చెప్పను, వాళ్ళే తీసి చదవాలి. కొన్ని అన్ని కొన్ని అంతే. ఇంతమంది అప్పు చేసినటువంటి ఉన్నారు. ఈ వాక్యము నువ్వు తెలుసుకోలేకపోతే అప్పులోనే ఉంటావు. నాకు 65 లక్షల అప్పులు దేవుడు మాఫీ చేసి అదే సంవత్సరం 65 లక్షలు పెట్టి కింద మందిరం కట్టాం. అప్పుడు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. దేవుడు 3 ఫ్లోర్లతో నేను ఈ విధంగా మందిరాన్ని కట్టిస్తానని చెప్పి ఒక బొమ్మ ఇస్తే, ఆ బొమ్మను ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఎస్టిమేషన్ చేపిస్తే ఆయన చెప్పాడు 2.5 కోట్లు అవుతుందని చెప్పాడు. బైబిల్ లేదు. అప్పటి నుంచి అది ప్రింట్ చేశాం. ప్రింట్ చేసి, ప్రభువా ఇది నువ్వు చెప్పావు ప్రభువా, నువ్వు నమ్మకమైన వాడివి, విశ్వాసమనున్నది నిరీక్షింపుడు నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నాయనకు రుజువై ఉన్నది. ఇదిగో ప్రభువా, ఈ మందిరాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు స్తోత్రములని చెప్పి ప్రార్థన చేసాం. 5 సంవత్సరాలు 2020వ సంవత్సరంలో పూర్తిగా దేవుడిచ్చినటువంటి దర్శనము మందిరము అనంతపురం దగ్గర రాచానపల్లిలో నిర్మించబడింది. ఇది కేవలం దేవుని కృప. చిన్న సంఘమే. మా సంఘస్థులు నిజంగా చెప్తున్నా, మా సంఘస్థులంతా పని చేసుకుంటే మళ్ళీ ఉద్యోగస్తులు 3-4 ఉన్నారు.
మరి అంత చిన్న సంఘాన్ని దేవుడు ఇండిపెండెంట్ చర్చెస్లో, నేను దేవుని యొక్క నామంలో చెప్తున్నాం, నా అతిశయం కాదు అది, మేము గర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఒక సాక్ష్యం అనేది ఒక ప్రవచనములాగా పనిచేస్తుందని ప్రకటన గ్రంథము 19:10 వ్రాయబడింది. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దేవుని గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అది ఒక ప్రవచనములాగా పనిచేస్తుంట. కాబట్టి సాక్ష్యం ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఆ సాక్ష్యం వల్ల దేవునికి మాత్రమే మహిమ రావాలి. నీకు గాని నాకు గాని ఎవరికి రాకూడదు. నాకు రావలసిన స్తోత్రము నాకు మాత్రమే రావాలి. ఎవరు కూడా నా మహిమను దొంగలించడానికి వీలు లేదు. ఈ భూమి మీద ఎందుకు నేను సృష్టించానంటే నా మహిమ నిమిత్తము నేను నిన్ను సృజించాను. ఈ భూమి మీద నిన్ను పుట్టించిన వాడను నేనే. ఎందుకు పుట్టించానంటే యెషయా గ్రంథం 43:20 రాయబడింది, నా నిమిత్తము నిర్మించినటువంటి నా జనులు నాకు స్తోత్రమును ప్రచురము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో ఉన్నటువంటి లేఖనాలను కొన్నైనా, అన్ని వద్దులేండి. ప్రతి ఒక్కరికి అప్పులుంటాయి, ప్రతి ఒక్కరికి అనారోగ్యం ఉంటుంది, ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. లేదా భయం లేదా ఇక్కడ ఎవరికి? చాలా మంది భయము చేత ఆవరించబడి ఉన్నారు. ఇక్కడ చాలా మంది భయము చేత ఆవరించబడి ఉంటాం. నేను ఆత్మలోకములో చూస్తూ ఉన్నాను. భయపడవద్దు. నీవు నీతి గల దానిపై స్థాపించబడదు. నీవు నీతి గల వాడిపై స్థాపించబడదు. భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉందురు. భీతి నీ దగ్గరకు రాదు, అది రానే రాదు అని యెషయా గ్రంథం 54:14 వ్రాయబడింది. రబక షబలబ. నేను కూడా సేవలకు వచ్చిన తర్వాత అర్ధరాత్రి కాడ లేచి భయపడినాను. చాలా అర్ధరాత్రి కాడ భయపడినప్పుడు నాకు దైవజనుడు ప్రార్థన చేసి ఆ లేఖను నాకు ఇచ్చాడు. ఆ రోజు నుంచి, అందుకే లూకా సువార్త 10:19 రాయబడింది, పాములను తేలను ఈ పాములు ఈ తేలు కాదు. చాలా మంది వాక్యాన్ని భౌతికంగా చూస్తారు. నువ్వు భౌతికంగా చూడొద్దు, ఆత్మలోకంలో చూడాలి. పాములను తేలను నీ శత్రువు బలమంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చిన్నాను, అవి ఎంత మాత్రము నీకు హాని చేయవు. దేవుడు శీఘ్రముగా అపవాదిని నీ పాదముల కింద చిదగా ద్రొక్కించెను. దేవుడు పేతురుతో అంటాడు మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఏమంటాడంటే, ఏ పేతురు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవి నీకు ఇచ్చి ఉన్నా, పాతాళ లోకపు ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. ఈ భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో అది నేను బంధిస్తా, ఏది విప్పుతావో అది నేను పరలోకములో విప్పుతా. పేతురు, ఎంతమంది విప్పుతున్నారు, ఎంతమంది బంధిస్తున్నారు? ఈరోజు నీకు అప్పులు ఉన్నాయి అంటే చాలా మందికి అప్పులు ఉన్నాయి. ఇక్కడ కారణం వాక్యము మీ హృదయములో లేదు. బుద్ధదమ్మా, ద్వితీయోపదేశకాండం 28:12 నుంచి, యెహోవా అమ్మా నీ దేశము మీద అమ్మా వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు. నేడు నేను మీ చాలమ్మా. ఇంత మంచి వాగ్దానం దేవుడు రాయిస్తే ఇది మీరు నోటికి చెప్పాలి. మాట బైబిల్ చదవకుండా చెప్పాలి. నాకు ఇంకా 15 నిమిషాలు ఉందంతే. నేను చెప్పవలసింది నేను మొదలే పెట్టలేదు. నిజంగా చెప్తున్నా, నేను బైబిల్లో చెప్పుదామన్నటువంటి దేవుని మాటలు నేను బైబిలే తెరవలే. 15 నిమిషాలు ఉంది. 15 నిమిషాలు నేను దేవుని మాటలు చెప్పి ముగిచ్చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా
రెండవదిగా మొదటి అప్పులు చెప్పాను, రెండవదిగా అనారోగ్యము ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉన్నావు. 2015లో మందిరం కట్టాం, దేవుని మందిరం కట్టిన తర్వాత 2016 డిసెంబర్ 15న ప్రారంభించుకున్న తర్వాత 2016 డిసెంబర్ 20 క్రిస్మస్ అయిపోయింది. 26వ తేదీన అపవాది నా మీద దాడి చేసి హాస్పిటల్ జాయిన్ అయిపోయాను. హాస్పిటల్ జాయిన్ అయిపోతే అందరూ మా బంధువులు, మా తల్లిదండ్రులు ఇంకా దేవుని నమ్మలే. అందరూ దేవుణ్ణి నమ్ముకుంటారు, మందిరం కడితిరి, మరి దేవుడు మీకే ఎందుకట చేశాడని చెప్పి మాట్లాడరు. అంటే ఏసైనా మాట్లాడారని అనుకో, మనమేమో లెక్క. అయితే 2016 డిసెంబర్ 26వ తేదీన హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక దైవజనుడు నేను ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటే నాకు ఒక మాట చెప్పాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎక్కడుందన్నమాట అన్న? చెప్పాను కదా సేవకులు, ఎలా మీరు నిజంగా చెప్తున్నా, ఇక్కడ ఎంతమందికి బీపీలు లేవు, ఎంతమందికి షుగర్ లేవు, ఎంతమందికి కిడ్నీ ప్రాబ్లం లేదు, ఎంతమందికి పీసీఓ ప్రాబ్లం లేదు, ఎంతమందికి థైరాయిడ్ లేవా? ఎవరికి చెప్పండి అమ్మా. మరి నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనేటువంటి మాటను మీరు చెప్పలేకపోతే ఎలా మీరు ఆరోగ్యాన్ని పొందుకుంటారు? దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలుసా? అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనంలో రాయబడింది, దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి, అయితే కింద పుట్టినట్లు ఉంటుంది, లేపి నీలో ఉన్న దుష్టత్వమును తీసివేసి నిన్ను ఆశీర్వదించడానికి ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడని వ్రాయబడింది. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము చివరి వచనంలో రాయబడింది. దేవుడు, నేను చెప్పిన మాట ఖచ్చితంగా ఉంటుంది. చదువమ్మా. దేవుడు బిడ్డ నమ్మలేదు కాబట్టి చదువు తల్లి. తన సేవకుని పుట్టించి కింద ముందు మా పుట్టినోట్లో లేపి, ఎక్కడి నుంచి లేపాడు? సమాధిలో నుండి. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన మరణాన్ని జయించి లేచిన దేవుడు. నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు. అన్ని సమాధులు మూయబడ్డాయి, మనము ఆరాధిస్తున్న దేవుని యొక్క సమాధి తెరవబడింది. అది నేను నా కుటుంబం అంతా కూడా యెరూషలేముకు వెళ్ళి చూసాం. ఏ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళును వీరచినటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అల్లాటప్ప దేవుడు కాదు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఎందుకు? ఆ మరణ శాసనం రాసింది దేవుడే కాబట్టి ఆయన నీతిగా న్యాయంగా ఆ మరణాన్ని ఆయన మిరింగి వేశాడని వాక్యము సెలవిస్తా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మరణం అనే భయం ఉందా లేదా? క్రైస్తవునికి, నిజమైన క్రైస్తవునికి మరణ భయము ఉండదు. నాకు లేదు. ఈరోజు నా భార్య 4వ జ్ఞాపకార్థ కూడిక జరిగింది. శారీరకంగా భౌతికంగా లేదు కాబట్టి కొంచెం బాధపడ్డాను, కానీ అయితే నేను కూడా నాకు నిరీక్షణ ఉంది. ఆయన ఇప్పుడు మధ్యాకాశానికి వస్తే నేను మొదటగా ఎత్తబడను. మొదట ప్రభువునందు నిద్రించినటువంటి నా భార్య ఎస్తేరమ్మ ఎత్తబడుతుంది. ప్రభువునందు నిద్రించిన వారు ఎత్తబడతారు, అప్పుడు మనము ఎత్తబడతాము. ఆ ఎత్తబడే గుంపులో నీవు నేను ఉన్నామో లేదో ఒకసారి చూసుకో. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుడు తన సేవకుని పుట్టించి తన కుమారుణ్ణి నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు పాపులను పరిహరించడానికి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి పంపిస్తే ఆయన ఏ విధంగా సిలువ వేశారో మనం చూసాం. గుడ్ ఫ్రైడే వాక్యాలు వింటాం. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? నీకు నాకు మేలు చేయడానికి.
అపోస్తుల కార్యములు 10:30 వ్రాయబడింది. పరిశుద్ధాత్మ అభిషేకము చేత అపవాది చేతిలో, దుష్టుని చేతిలో బాధించబడుతున్న నిన్ను నన్ను విడిపించడానికి, మేలు చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని పరిచర్య చేశాడని వ్రాయబడింది. అపోస్తుల కార్యములు 10:30 చదువుమా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అందు వినాలి అమ్మా అభిషేకించననున్నది. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని అపవాది చేత ఈరోజు లోకమంతా, ప్రపంచమంతా అపవాది చేత పీడించబడుతున్నారు. ఇక్కడ ఉన్నవారు కూడా చాలా మంది అపవాది చేత పీడించబడుతున్నారు. వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. తప్పట్లు కొడదాం. ఈరోజు దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా పరిచయం చేశారు మనందరికీ తెలుసు. ఆయన ఎక్కడ ప్రసంగము చేసినా వేల మంది వచ్చి వాక్యము విని స్వస్థపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 5:15 వ్రాయబడింది. మరి మత్తయి సువార్త 4:23-20 నుంచి రాయబడింది. సమయం లేదు, అయిపోయిందమ్మా. 7 నిమిషాలు ఉంది కాబట్టి ఇంకేం చదవద్దు. నువ్వు నోట్ చేసుకో, మళ్ళీ చూసుకోండి, ఇబ్బంది లేదు. దేవునికి మహిమ కలుగును గాక. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఏమనుకుంది? ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు యేసయ్య గురించి వినింది. ఈరోజు నీవు నేను వింటున్నాం. యేసయ్య ఎవరు అంటున్నాం మనం. శిష్యులే అన్నారు. శిష్యులు ఏమన్నారు? ఎవరు ఈయన? సముద్రము మాట్లాడుతూ ఉంటే మరి తుఫాను నిమ్మలమైంది, గాలి అణిగింది, ఇతడు దయ్యమా అన్నారు. అన్నారా లేదా? ఎవరు? శిష్యులు. ఆయన దగ్గర ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూచి శిష్యులు మాట్లాడారు. అంతకుముందు ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళినా దయ్యాలు వెళ్ళిపోతున్నాయి, మూగవారు మాట్లాడుతున్నారు, గుడ్డి వారికి చూపు వచ్చింది, దయ్యాల చేత బంధించబడినానికి విడుదల వచ్చింది అని చెప్పి కేకలేసినటువంటి ఎవరు? శిష్యులు. యేసుక్రీస్తు ప్రభుల వారు గద్దిస్తాం. ఎందుకు? ఆకాశం ఆయన మాట చేత కలుగు చేయబడింది, తెలియదా మాత్రము? భూమి ఆయన చేత, సముద్రము ఆయన చేత, గాలి. ఈరోజు మనము పీలుస్తున్న గాలి, నీరు, అగ్ని, పంచభూతాలు, ఆకాశము, భూమి. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎంత మనము దేవుని నుండి అనుభవిస్తున్నామో. అలాంటిది ఈయన ఎవరు అన్నారు. అయితే ఒకడు దయ్యం పట్టినట్టు ఒకడు ఏమంటాడంటే, దయ్యము పట్టినటువంటి ఒకడు ఏమంటాడు? సర్వోన్నతుడైనా, అంటే దయ్యాలకు తెలుసు దేవుడు ఎవరో. ఇవన్నీ కూడా మార్కు సువార్త 4వ అధ్యాయం చివరిలో ఉంటాయి, 5వ అధ్యాయం మొదట్లో ఉంటుంది నేను చెప్పేటివి. దయ్యాలకు తెలుసు దేవుడు ఎవరు, యేసయ్య ఎవరు. ఈరోజు నీకు నాకు తెలియకపోయా. కారణం, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వాక్యము స్పష్టంగా బైబిల్లో వ్రాయబడింది. అయితే నిర్గమకాండం 10:20 వ్రాయబడి ఉంటుంది. 2 లేఖనాలు చదివి ముగిచ్చేస్తా. నిర్గమకాండం 15:26 త్వరగమ్మా. అప్పుడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజమేమి, వారి మధ్యను నివసించు పరదేశి ఏమి క్షమాపణ నొందును. ఏలయనగా ప్రజలందరూ తెలియక. నిర్గమకాండం 15:26 అమ్మా. ఎన్నో వచనమ్మా? 26 కదమ్మా? 16? అదే నిర్గమకాండం అమ్మా 15:26. నిర్గమకాండం 15:26. దయచేసి సహకరించాలి, అయిపోయింది సమయం. మీ దేవుడైన యెహోవా వాక్కును, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై
ఆయన కట్టడలన్నీ అనుసరించి నడచిన ఎడల మీరు ఐగుప్తులో కలుగజేసినటువంటి ఏ రోగము మీకు నేను కలుగజేయను. తప్పట్లు కొడతాం. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. రబల కషబల. అవన్నీ మర్చిపోతారు అనమాట. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ మర్చిపోతారు. చివరికి తీసుకొని ప్రభువా నిన్ను స్వస్థపరిచేవా నేను అన్నావు కదా ప్రభు అంటే, ముందు అవి నెరవేర్చావా? నువ్వు ఆదివారం సక్రమంగా సంఘానికి వస్తున్నావా? సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావా? నువ్వు దశమభాగం ఇస్తున్నావా? కానుకలు ఇస్తున్నావా? ఈ సభలు జరుగుతున్నాయంటే నాకేమైనా చెప్పలే, నేను చెబుతూ ఉన్నా. ఈ రోజు నిజంగా చెప్తున్నా, ఒక ప్యాంటు ఒక షర్టుతో మునెళ్ళున్నాం. 2 చీరలు 2 జాకెట్లతో నా భార్య కొన్ని నెలలు ఉంది. నేనేం చెప్తున్నా, ఈరోజు నా భార్యకి ఎన్ని చీరలు ఉంటాయో మాకు తెలియదు, నాకు ఎన్ని ప్యాంట్లు ఉంటాయో ఎన్ని షర్ట్లు ఉంటాయో కూడా నాకు నిజంగా చెప్తున్నా. మేము ఇస్తున్నాము కాబట్టి ఈ చేతికి ఎమ్మకుండదు, గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎంత సంపాదించినా ఏమి తీసుకొని పోలేవు. ఎలా వచ్చామో 1 తిమోతి 6:10 ఉంటుంది, ఈ లోకానికి ఎలా వచ్చామో అలానే వెళ్తాం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుట లేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, కరులారా రండని సెలవైనది, సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు? సిద్ధపడినావా చివరి యాత్రకు? యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు, నేనుండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు, కడగబడిన వారికి గొర్రె పిల్ల విందు. విలువైనది, కరులారా రండని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకములు ఉండే స్థిరుడెవడు? మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు? కలకాలమి లోకములు ఉండే స్థిరుడెవడు? చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద కులమతాలు అడ్డంగా వ్యసనానికి, కులమతాలు అడ్డంగా వ్యసనానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సమయం అయిపోయింది. 1 నిమిషం ఎక్స్ట్రా అయింది. అన్న మాట్లాడమంటే 1 నిమిషం మాట్లాడతా, లేదా ముగిచ్చేస్తా. అన్న పర్మిషన్ ఇవ్వాలి, మీరు కాదు. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ జీసస్. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్న మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే పైన దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. మొదట నీవు దేవుని పని చేయాలి. గుర్తుపెట్టుకోండి. నీ ఉద్యోగము నేను చేయదని చెప్పను, నీ చేతి పని నేను చేయదని చెప్పను, నీ వ్యాపారము చేయదని చెప్పను. అయితే మొదట నువ్వు దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు నీకు ఏమి కావాలో అడుగు అంటాడు దేవుడు. అప్పుడు నన్ను శోధించు అంటాడు. అప్పుడు నువ్వు ధైర్యంగా చెప్పచ్చు. ఈరోజు నీ ధైర్యం చెప్తా, నాకు ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన కూడా చేయను. నిజంగా చెప్తున్నా నేను. ఈ దేహము ఇప్పుడే చూశాను అన్న రాసిన పుస్తకంలో, నాకు చాలా ఇష్టమైన మాట తెలుసా అన్న, నిజంగా చెప్తున్నా. నీ దేహము దేవుని ఆలయము. యేసయ్యా, ఈ దేహము నీ దేవాలయము. ఇందులో నువ్వు నివాసం చేస్తున్నావు. ఇందులో ఎటువంటి బలహీనత ఉండడానికి వీల్లేదు. యేసు నామములో గద్దిస్తూ ఉన్నాను. పేతురు అత్తకు జ్వరం వస్తే దేవుడు ఏమైనా గద్దించి బయటికి పంపించాడు. ఏ జ్వరమా వెళ్ళిపో, తలనొప్పి వెళ్ళిపో, ఏ నొప్పి వెళ్ళిపో. ఎప్పుడు నువ్వు ఈ వాక్యము అర్థము చేసుకున్నప్పుడు నువ్వు మాట్లాడగలవు. నువ్వు దేవుని యొక్క నీతిని జరిగించినప్పుడు. అందుకనే ద్వితీయోపదేశ కాండం 6:25లో మాట వ్రాయబడి ఉంటుంది. ద్వితీయోపదేశ కాండం 6:25లో ఒక మంచి మాట వ్రాయబడి ఉంటుంది. చదవాలమ్మా. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకోవాలి. నీవు నడుచుకోవాలి, నేను నడుచుకోవాలి, మనం ఇక్కడ అందరం నడుచుకోవాలి. లైవ్ లో చూసిన ప్రతి బిడ్డ నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనం నడుచుకోవాలి. నడుచుకొనున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎప్పుడో దేవుని యొక్క మాటను విని ఆ మాట ప్రకారం నువ్వు జీవిస్తే అప్పుడు నీకు నీతి కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి పేతురు 2:24 రాయబడి ఉంటుంది. మన పాపముల విషయమే చనిపోయి మనము నీతి విషయమే జీవించినట్లు మన రోగమును, మన పాపమును కలువరి శిలువలో ఆయన మ్రాణి మీద ఆయన భరించాడు. నీవు నేను భరించడానికి వీలు లేదు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఎందుకు దేవుడు తన సేవకుణ్ణి పుట్టించాడు, తన సేవకుణ్ణి సమాధిలో నుంచి లేపాడంటే నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, పాపములో నిన్ను రక్షించడానికి, నశించిన వారిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకానికి రాయబడింది. మొదటి యోహాను 3 రాయబడింది. ప్రతి విధమైన అపవాది వాని క్రియలను లయము చేయడానికి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడని వ్రాయబడింది. ప్రియులారా, ఎప్పుడైతే ఈ వాక్యం ఎత్తి పట్టి ప్రార్థన చేసామనుకో, ఎంతటి రోగమైనా శతాధిపతి గురించి మనకు తెలుసు. 100 మంది ఉంటారు ఆయన దగ్గర. ప్రభువా, నువ్వు నా ఇంటికి వద్దు ప్రభువా, ఒక మాట చాలు ప్రభువా. శబాష్ శతాధిపతి, మా వాళ్ళకు గురించి విశ్వాసం లేదు, నీకున్న విశ్వాసము. నువ్వు నమ్మాలి. విశ్వాసము లేకుండా దేవునికి ఈశ్వరుడై ఉండుట అసాధ్యము. ఆయన ఎద్దుకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని నువ్వు వెతికినప్పుడే నీకు ఫలమును దేవుడు దయచేస్తాడు. అబ్రహాము ఎప్పుడు పిలిచాడు? 75 సంవత్సరాల విషయం పిలిచాడు. 75 సంవత్సరాలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు సమస్తాన్ని, నీ ఇంటిని, బంధువులను, దేశాన్ని వచ్చి రా ఏమన్నా మాట మాట్లాడా? మనమైతే ఎన్ని అడుగుతాం? పాస్టర్ గారు, దైవ నిత్యానంద గారు, పలానా ఊరికి రమ్మంటే ఎందుకు పోవాలి, ఎందుకు, ఎక్కడికి, ఏమి అని అడుగుతాం. అడగమా? దేవుని మాటకు లోబడాలి. 25 సంవత్సరాలు, నా భార్య 23 సంవత్సరాలు
ప్రార్థన చేస్తే ఎలా వచ్చి నేను ముందు నిలబడినాను. 25 సంవత్సరాలు అబ్రహాము వెయిట్ చేశాడు, ఆషామాషి కాదు. అందుకనే అబ్రహాము గురించి బైబిల్లో వ్రాయబడింది. అబ్రహాం గురించి ఏమని వ్రాయబడింది తెలుసా? 18వ అధ్యాయంలో రాయబడింది. 18వ అధ్యాయం 19వ వచనం అనుకుంటా, చూడమ్మా. నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను, ఎందుకంటే నా నీతి న్యాయములు జరిగించినటువంటి వాడు అబ్రహాము. 18వ అధ్యాయంలో అమ్మా 23, 19 కానీ 23 ఉంటుంది మా మాట. అమ్మ చదువుతలే. యెహోవా అబ్రహామును ఆ గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను చూసారా, తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గములు గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించునట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. అది నువ్వు దేవుని ఎరిగి ఉండడం కాదు. ఇప్పుడు నాకు మీ ఎమ్మెల్యే ఎవరు? సుజాతమ్మ కదా, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కదా. నాకు తెలుసు మరి ఆయన, కానీ నేను ఆయన తెలుసాలి కదా. ఒకవేళ మీ పాస్టర్ గారు తెలిసి ఉంటుందిలేండి, ఎందుకంటే లోకల్ కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా తెలుసు అంటే ఆయనకు నేను తెలిసి ఉండాలా. నిజమా కాదా? దేవుడు నిన్ను ఎరిగి ఉండాలి, నువ్వు కాదు. అబ్రహాముతో చెప్తున్నటువంటి మాట, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, ఎందుకంటే నీవు నీతి న్యాయములు జరిగించావు, నీ పిల్లలకు చెప్పావు. ఎంత మంచి మాట. ఈరోజు నీవు నేను నీతి న్యాయములు జరిగిస్తున్నామా? నా భార్యకు నేను 4 బంగారు గాజులు తీసుకొని వచ్చిస్తే, ఎప్పుడు మేము సేవకు వచ్చిన తర్వాత 2015లో సేవకు వచ్చిన తర్వాత నేనేదో ప్రేమతో తీసుకుని వచ్చి గాజులు ఇస్తే 1 నెల పెట్టుకుంది గాజులు చేతిలో. 1 నెల తర్వాత తీసిన చేతికి ఇచ్చింది, ఇచ్చి ఇదిగో పలానా చోట దేవుని మందిరం కడుతున్నారు, ఆ సేవకునికి ఇమ్మని చెప్పింది. నాకు అట్లే కోపం వచ్చేసింది. భర్త ప్రేమతో భార్యకు తీసుకొస్తే నువ్వు ఇచ్చి దేవునికి ఇమ్మంటే ఎట్లా? కోపం వచ్చింది నాకు నిజంగా. ఎందుకంటే స్త్రీకి బంగారం అంటే చాలా ప్రేమ. నిజమా కాదా? బంగారును ప్రేమించినట్లు భర్తను ప్రేమించరు. నిజమా కదమ్మా? వాస్తవం మాట్లాడుకుందాం. అయితే వాక్యం నువ్వు తెలిసి ఉంటే, మనము పరలోకములో బంగారు ఎక్కడుందంట? సువర్ణ వీధులలో పాట, ఒక పాట నా చేతికి ఇచ్చింది, కోపం వచ్చింది కాబట్టి మందిరానికి కదా, ఓకే నేనే సముదాయించుకొని సరే ఇస్తానని చెప్పి ఆయనకి ఇచ్చేసాను. 4 బంగారు గాజులు, 1,60,000 రూపాయలు. చాలామంది దేవుని కృప అంటే ఇల్లు ఇచ్చినా దేవుని కృపే, ఉద్యోగం ఇచ్చినా దేవుని కృపే, బండి ఇచ్చినా దేవుని కృపే, ఏమిచ్చినా దేవుని కృపే, మంచి భర్తనిచ్చినా దేవుని కృపే. దేవుని కృప అంటే ఇది కాదు నిర్వచనం. మీరు నన్ను పిలిచినా పిలవకపోయినా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి వచ్చి, నేనేదో మనుషులను సంతోషపెట్టేకి నేను రాలే. మీరు ఆశీర్వదించబడాలి. ఆశీర్వాదం అంటే ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ఆకాశ పక్షులు సముద్రపు చేపలు భూమి మీద ప్రాకే ప్రతి జీవి నువ్వు ఏలాలి అని చెప్పడానికి నేను వచ్చాను. నేను అవి నిన్ను ఏలమని చెప్పడానికి నేను రాలే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నిజంగా చెప్తున్నా, నా భార్య ప్రార్థనా జీవితం రోజుకు 7 నుంచి 8 గంటలు నా భార్య ప్రార్థన చేసేది. మూలిగేది ఇదే. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, బైబిల్లో ఉంది అది కూడా. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23-24లో వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు మూలుగులను విని, బైబిల్ చదువుతాం అప్పుడు నాకుండే ఎప్పుడు తెల్లారుతుందా, పడుకుంటే ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందా, ఎప్పుడు సాయంత్రం, ఎప్పుడు రాత్రి అవుతుందా, ఇదే నా పరిస్థితి. అది కూడా బైబిల్లో వ్రాయబడింది. నా జీవితంలో నేను
ఏమేమి అనుభవించానో అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఎందుకు దేవుడు ఆ మాట చెప్పాడంటే, ఇక్కడ నేను అబ్రహాముతో, ఇస్సాకుతో, ఇశ్రాయేలుతో చేసిన నిబంధన నేను జ్ఞాపకము చేసుకుంటా. కాబట్టి నేను మీ యొక్క మూలుగులను విన్నాను అంటాడు వాక్యంలో. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారని చెప్తూ ఉన్నా, ఆయన మేలు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. నీవు ఆయన సన్నిధిలో వాగ్దానం ఎత్తిపట్టి నీవు అడిగేటువంటి కుమార్తెగా, కుమారునిగా ఉండాలి. లేకపోతే ప్రయోజనం లేదు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినా ప్రయోజనము లేదు లేదు లేదు. నా భార్య ఇంట్లో ఆహారం లేకపోతే 93-94లో బైబిల్లో, దేవా నీవు ఏలియాకు కాకులతో ఆహారాన్ని పంపించావు, ఆనాడు ఉన్న దేవుడవు ఈనాడు ఉన్నావు, పంపించు ప్రభువా అని ప్రార్థన చేసింది. అటువంటి ప్రార్థన ఇక్కడ ఉన్నటువంటి మనం ఎవరైనా చేయగలమా? ఎవరైనా చేయగలమా? చేసింది నిజంగా. ఏదైనా సరే దేవుని యొద్ద పొందుకొని ఈరోజు మమ్మల్ని నిలబెట్టి దేవుని యొద్ద పరలోకంలో ఈరోజు సంతోషిస్తా ఉందని చెప్పడానికి ఏమాత్రము సందేహము లేదు. హల్లెలూయా. ఈరోజు అనేకులకు ఆత్మీయ తల్లిగా, అంటే బైబిల్లో ఉంది, సత్క్రియలందు ఆసక్తి గల వారిని దేవుడు ఏర్పరచుకున్నానని రాయబడింది. తీతు 2:14 రాయబడింది, ఎఫెసీ 2:10 కూడా రాయబడి ఉంటుంది. కాబట్టి అంటే నిజమైన భక్తి ఏదో ఈ భూమి మీద చేసింది. ఇబ్బందిలో ఉన్న వారిని, అనాథలను, విధవరాండ్రను, దిక్కులేని వారిని ఎంతోమందిని ఆదుకుంది, సహాయం చేసింది. మనం మనని విన్నాం దైవజనులు పగడాల ప్రవీణ్ గారి గురించి కూడా. ఆయన కూడా నిజంగా గొప్ప పరిచర్య. 10% మనకు తెలుసు, 90% తెలియదు మనకి. అలా ఈరోజు ఆయన మన మధ్యలో లేడు, కానీ కొన్ని కోట్ల మందికి ఆయన వాక్యము, దేవుని వాక్యముతో మనసులు మార్చబడ్డాయి. కాబట్టి నేను చెప్తూ ఉన్నా, దైవజనుని యొక్క మాటలు సంఘానికి వచ్చినటువంటి మీ అందరికీ నేను చెప్తూ ఉన్నా, మొదట నీవు దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క ఇంటిలో ఏది అవసరముందో అది నీవు తీర్చేవారుగా ఉండాలి. ఈరోజు నాకు వచ్చే ఆదాయంలో తెలుసా, నేను ధైర్యంగా చెప్పగలను, మీరు చెప్తారో నాకు తెలియదు, నాకు ₹1 వస్తే నేను 90 పైసలు దేవునికి ఖర్చు పెడతా. 90 పైసలు. ఇక్కడ నిలబడి నేను నిజం మాట్లాడుతున్నా, అబద్ధం మాట్లాడలే. నా చిన్న కుమార్తె సేవ కన్నా ఫస్ట్ బాధపడ్డాను, మళ్ళీ ఒప్పుకున్నా. ఆ బిడ్డకి ఏం తక్కువ లేదు. నా పెద్ద కుమార్తెకు, నా అల్లుడు నిజంగా చెప్తున్నా, వాక్యములో ఖడ్గము వలె దూసుకుపోతున్నాడు తెలుసా. ఉన్నది ఉన్నట్టు మనుషులను సంతోషపెట్టాడు. వాక్యము మరి నాదంతా మాస్, ఆయనంతా ఏమంటారు క్లాస్. నాకు ఆ మాట రాలేందుకే, నాది మాసు, ఆయనది క్లాసు. నిజంగా చెప్తున్నా. హల్లెలూయా. దేవునికి మహిమ. కాబట్టి దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, దేవుడు తన సేవకుని పుట్టించి యేసుక్రీస్తు ప్రభువును సమాధి నుంచి లేపి నీలో ఉన్న దుష్టత్వమును తీసివేసి నిన్ను ఆశీర్వదించడానికి లోకానికి వచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకము చేత అపవాది చేతిలో నుంచి నిన్ను విడిపించడానికి లోకానికి వచ్చాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. నువ్వు సాతాను చేతిలో ఉంటే, దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను తాను భద్రము చేసుకుంటాడని వాక్యం సెలవిస్తాను. 1 యోహాను 5:19లో నీవు నేను దేవుని మూలముగా పుట్టాం. కాబట్టి ఏం చేయాలి? నిన్ను నీవు భద్రము చేసుకొని, నీ కుటుంబాన్ని భద్రం చేసుకొని అనేకులకు సువార్త ప్రకటించాలి. ఈరోజు నిజంగా ఈ మెస్సియా ప్రేరణ ద్వారా 11 సంఘాలు అంటే ఆషామాషి కాదు. 11 సంఘాలంటే ఆషామాషి కాదు. రాత్రి 1 గంట వరకు కూడా ప్రేయర్లో ఉంటారని చెప్తున్నాడు అన్న. నిజంగా చెప్తున్నా. అంటే సేవకులు మీరు అనుకోవచ్చు, వైట్ అండ్ వైట్ వేసుకొచ్చినారని. ఎంత నలుగుడు ఉంటుందో మీకు తెలియదు. నిజంగా చెప్తున్నా, ఎంత నలుగుడు ఉంటుందో మీకు తెలియదు.
ఎందుకు? దేవుడు మాకు ఇచ్చినటువంటి భారము మిమ్మల్ని ఆయన రాకడకు సిద్ధపాటు చేయాలి. నశించిపోతున్న ఆత్మలకు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. బైబిల్లో ఒక ఆమె ఉంది, చెప్పి ముగిచ్చేస్తా 5 నిమిషాలు. 9:52 అయింది, ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తా. రాహాబు అంటాడు ఒక ఆమె ఉంది, వైశ్య. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము, మళ్ళీ మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. 6వ అధ్యాయం చదువుకోండి. యెహోషువ యెరికోని స్వాధీనం చేసుకోవాలనుకుని ఒక 2 ఏగులను పంపిస్తాడు అక్కడికి. పంపించినప్పుడు వేశ్య అంటే అర్థం ఏమి? శరీరాన్ని అమ్ముకొని సంపాదిస్తున్నటువంటి వేశ్య వారిని దాచిపెడుతుంది. వారిని దాచిపెట్టి మాట్లాడుతుంది. నిజంగా నాకు ఎక్కడికి వెళ్ళినా ఆమె చెప్పకుండా నేను ఉండలేను, నిజంగా చెప్తున్నాను. ఒక వేశ్య దేవుని గురించి తెలుసుకుంది. అయ్యా, మీ దేవుడు ఈ భూమి ఆకాశంలో సృజించిన వాడు మీ దేవుడు. అమోరీయులను ఓడించి సీగోను ఓగోను ఓడించినటువంటి దేవుడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినటువంటి మీ దేవుడు. 40 సంవత్సరాల అరణ్యములో మీ ప్రజలను పోషించిన దేవుడు. ఖచ్చితంగా ఈ యెరికోని స్వాధీనము చేసుకుంటాడు, నాశనము చేస్తాడు. అయితే అప్పుడు అబ్బా, అది మాట. ఇప్పుడు చదవాలి 9వ వచనం నుంచి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం నుంచి. యోధులు యెహోషువ గ్రంథం 2:9. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేనెరుగుదును. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఏలాగు ఆరిపో చేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమేమాత్రము ఉండదు. నేను మీకు ఉపచారము చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపచారము చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా తండ్రియు నా తండ్రియు తల్లియు నా తల్లియు అన్నదమ్ములను నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వారికి కలిగిన వారందరినీ చావకుండా చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మీరు ఎంతమంది మీరు ఈ ప్రార్థన చేస్తున్నారు? నీ భర్త రక్షించబడ్డా? నీ భార్య రక్షించబడిందా? నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, వారికి కలిగిన బంధువులు, నీ ఇరిగింటు వారు, పొరిగింటు వారు, ఎంతమందికి నీవు సువార్త చెప్తున్నావా? మాకేముంది నిత్యానందం చెప్పుకుంటాడు అనుకుంటున్నారా? చూడండి, అక్కడ నేను చెప్పే మాటలు కాదు. ఒక వేశ్య ఈరోజు మీరు గుండె చేసుకోండి, సిగ్గుపడద్దు. యేసు క్రీస్తు నిజమైన దేవుడి లోక రక్షకుడిని చెప్పడానికి ఏమాత్రము సిగ్గుపడవద్దు. నువ్వు ఇక్కడ సిగ్గుపడినావా? పరలోకంలో ఎవరు నాకు తెలియటాడు దేవుడు. ఏదైతే అడిగిందో వేశ్య 6వ అధ్యాయము 23-24 చదవండి, ముగిద్దాం. వేగుల వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేలీయుల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు అగ్ని చేత కాల్చివేసెను. ఇదో గుర్తుపెట్టుకోండి, విడవబడినటువంటి వారి పరిస్థితి అలా ఉంటుంది. ఆయన రాకడలో నువ్వు ఎత్తబడకపోతే, విడవబడితే ఎలా ఉంటుందంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. దేవునికి మహిమ కలుగు. అందులేసి పడదాం, 2 నిమిషాలు అందులేసి పడదాం. ఎరికో గోడలు ముందున్న అందరూ లేచిలబడి 2 చేతులు ఆకాశమందున ఆసీనుడి వైపు మీరు చాపి కళ్ళు మూసుకొని
ఎరికో గోడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా ఎరికో గోడలు ముందు రెండు చేతులెత్తి కళ్ళు మూసుకున్నాం. అద్భుత దేవుడు మనకుండగా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మన భయమేలా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మన జవ్వారులు కట్టుదాం. చేతులెత్తి. రాజులు మన జవ్వారులేరు, శూరులు మన జవ్వారులేరు. సైన్యములకు అధిపతి అయినా సైన్యములకు అధిపతి అయినా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పాడద్రోయవు, బాధలు మనలను కృంగదీయవు. వ్యాధులు మనలను విశ్వాసమునకు కర్తయైన యేసయ్యే మన అండ. విశ్వాసమునకు కర్తయైన యేసయ్య. దేవునికి మహిమ కలుగును గాక. రవక సబోలవో. భయము చేత బంధించినటువంటి వారు ఉన్నారు. మీరు ముందుకు వచ్చినట్టయితే మీ కొరకు ప్రార్థన చేసి ముగించేస్తా. సిగ్గుపడవద్దు, భయపడవద్దు. భయము చేత భవిష్యత్తు గురించి భయము, జీవితం మీద భయము, అప్పులంటే భయము, రోగం అంటే భయము, పడుకుంటే నిద్ర రాదు. సిగ్గుపడకుండా దేవుని బిడ్డ నువ్వు ముందుకు వచ్చినట్లయితే, నువ్వు సిగ్గుపడితే ఎప్పటికెప్పటికి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా త్వరగా త్వరగా. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చి. నా సిగ్గుపడదు బిడ్డ. పురుషులు పురుషులు అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యోధా గోత్రపు సింహమైన యేసయ్యే చనిపోదామనుకుంటున్నారు. బ్రతుకు మీద విరక్తి చెంది చనిపోవాలనుకున్న వారు ఇక్కడ ఉన్నారు. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన యూదా గోత్రపు సింహమైన యేసుక్రీస్తు నామములో యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. సాతాను శోధనల యుద్ధమైన ఎర్ర సముద్రము ఎదురైనా, సాతాను శోధనల యుద్ధమైన పురాణాల సమూహం భయపెట్టిన భయమిచ్చు యేసు మన
రీబారా అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఇంకా ఎవరైనా చివరి అవకాశం భయము భీతి నీ జీవితంలో ఉంటే రా ముందురికి, నీ దైవజనుడి ద్వారా విడుదల పొందుతావు. అపవాది అయినా సాతాను చివరిగా పిలుస్తున్నా, చివరిసారిగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. సిగ్గుపడద్దు, సిగ్గుపడద్దు. త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి. గర్భఫలము లేకుండా ఉన్నారు ఇక్కడ, గర్భఫలం లేకుండా వారు, గర్భఫలము కావాలన్న వారు ఉన్నారు ఇక్కడ కొంతమంది. రావాలి, త్వరగా రావాలి. గర్భఫలం యేసుక్రీస్తు నామములో తండ్రి గర్భము తెరవబడును గాక. ఈ దేహముని దేవాలయం ప్రభువా, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానము వచ్చే సంవత్సరము ఈ రోజున ఒక చంటి బిడ్డను ఎత్తుకొచ్చిన వచ్చి ప్రభువా మెస్సయ్య ప్రార్థన హాల్లో సాక్ష్యము చెప్పబోవును గాక. ఆమేన్. ఇంకా ఎవరు మా గర్భఫలం? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామములో తండ్రి ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా గర్భము తెరవబడును గాక. అయ్యా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి అధికారమును బిడ్డకు అనుగ్రహిస్తూ ఉన్నాను. భయము దిగులు చింత కాలిపోవును గాక. గర్భంలో యెహోవా ఇచ్చే బహుమానము అయ్యా బహుమానాన్ని ఈ బిడ్డకు మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. ఆమేన్. బాబా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. కిడ్నీలో రావాలంటే వారు త్వరగా రావాలి. కిడ్నీస్ లో ఇన్ఫెక్షన్ ఉంటే వారు త్వరగా రావాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. యవ్వన బిడ్డలు చదువుకు ఆటంకం ఉన్నటువంటి, చదువుకుంటా ఉంటే చదువుకోకుండా వ్యర్థమైన వాటిని చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. నువ్వు సిగ్గుపడద్దు. మళ్ళా వచ్చి పాస్టర్ గారు ప్రార్థన చేయమంటే ప్రయోజనం లేదు. త్వరగా రావాలి, త్వరగా రావాలి, త్వరగా రావాలి. నా మాట సొంత మాట ఏది నేను మాట్లాడలేదు. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, దేవుడు పిలుస్తూ త్వరగా రావాలి. వ్యాధులు మానాలను కృంగదీసిన వ్యాధులు మానాలను పాడద్రోయవు, బాధలు మనలను కృంగదీయవు. అది వ్యాధులు మనలను పడదోయవు, బాధలు మనలను కృంగదీయవు. వ్యాధులు యేసు నామములో తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండా తన కన్నులను త్రిప్పివేసుకుని కృపను దయచేయండి. యెహోవా బిడ్డ ఈ వాక్యము ద్వారా తన ప్రవర్తన అంతటిని సరి చేసుకొని అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదము ఈ బిడ్డ స్వతంత్రించుకొనుగాక, స్వతంత్రించుకొనుగాక, స్వతంత్రించుకొనుగాక. అపవాది అయినా సాతరవలే. ఎవరి బిడ్డలు అంత కళ్ళు మూసుకో, ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు. భార్యాభర్తల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య గొడవలు. భార్య అంటే భర్తకు సరిపోదు, భర్త అంటే భార్యకు సరి. అలాంటి వారు ఉన్నారు ఇక్కడ. త్వరగా రావాలి. ఇప్పుడే మీ కుటుంబాల్లో క్రీస్తు ప్రేమ మొలచునుగాక. త్వరగా రావాలి. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సిద్ధమైన కళ్ళు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి. యూదా గోత్రపు సిద్ధమైన యేసయ్య ఆరాధన. యేసు నామములో ప్రతి బలహీనత దేహాన్ని వదిలి
జ్ఞాన వివేకములు సమృద్ధిగా ఇప్పుడకు దైశ్యమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. శరీరంలో ప్రతి బలహీనత దేహమును వదిలి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదం బిడ్డ స్వతంత్రించుకునుగాక. యేసు నామములు తండ్రి భర్తకు మారు మనసు ఇవ్వండి. భార్య భర్తల మధ్య చిచ్చు రేపుతున్నటువంటి అపవాదిని, వాని క్రియలను, వాని తంత్రాలను యేసు నామములో నేను గద్దిస్తూ ఉన్నాను ప్రభా. ఇప్పుడే ఈ ప్రేమ ఈ బిడ్డ హృదయములో, భర్త హృదయములో ఏరులై పారును కాదు ప్రభా. తండ్రి అమ్మను దీవించి ఆశీర్వదించమని ఆరోగ్యము, శక్తి, బలము ప్రార్థన చేస్తాం. దీర్ఘాయువు చేత తృప్తిని ప్రార్థిస్తున్నాం. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు కళ్ళు మూసుకోవాలి. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ప్రతి బలహీనత దేహమును వదిలి వెళ్ళిపోయిన ఆజ్ఞాపిస్తున్నాము. ఈ ఆశీర్వాదం ప్రభావం బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. యేసు నామములో ప్రతి బలహీనత కాలిపోవుగా. ప్రతి బలహీనత దేహమును వదిలి వెళ్ళిపోవుగా. జ్ఞాన వివేకము సమృద్ధి అంటే ప్రతి బలహీనత దేహమును వదిలి వెళ్ళిపోయిన ఆజ్ఞాపిస్తున్నాము. ప్రతి బలహీనత యేసు నామములో దేహము వదిలి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాము. ఈ రక్తముతో చేస్తున్నాను. జ్ఞాన వివేక సమృద్ధి దయచేయండి. బలహీనత యేసు ప్రతి బలహీనత యేసు నామములో కాలిపోవును గాక. భయము, దిగులు, చింత యేసు నామములో కాలిపోవును గాక. ఈ ఆశీర్వాదములు బిడ్డ మీద యవనస్తురాలు ఈ వాక్యము చేత తన ప్రవర్తనని సరి చేసుకొని ఈ ఆశీర్వాదం యవనస్తురాలు
రక్తమును బిడ్డ మీద ప్రోక్షింపజేస్తున్నాను. యేసు రక్తము బిడ్డ మీద ప్రోక్షింపజేస్తున్నాను. యేసు రక్తము బిడ్డ మీద ప్రోక్షింపజేస్తున్నాను. ఆరాధన ఆరాధన చివరిసారిగా అందరూ రెండు చేతులెత్తి, రెండు చేతులు చివరిసారిగా ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ మెస్సయ్య పండుగలలో నాయన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారిని సమాధిలో నుంచి లేపి మా దుష్టత్వమును తీసివేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి లోకానికి వచ్చేవని వాక్యం స్పష్టంగా సెలవిచ్చింది ప్రభువా. అయ్యా, నీ మాటలు గైకొని నీ నీతిని జరిగించినటువంటి బిడ్డలుగా మమ్మల్ని ఆయత్తపరచమని ప్రార్థన చేస్తున్నాను. విన్న మాటలు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థన చేస్తూ ప్రతి బిడ్డను దీవిస్తూ ఆశీర్వదిస్తున్న దైవజనులు ప్రభువా, నిత్యాన అన్నగారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దైవజనురాలు ఆనందమ్మ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వారికి ఇచ్చిన కుమారుని బట్టి, కుమార్తెను బట్టి నైనా, అయ్యా వారి తమ్ముళ్ళునైనా, మరి ప్రకాష్ను బట్టి, మరి సుదర్శన్ బట్టి, ఇక్కడ ఉన్నటువంటి యవ్వనస్తులను బట్టి, పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, దైవజనులు మనుష్యులను బట్టి మీకు వందనాలు, దైవజనులు కృష్ణపడిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ, అందరినీ కూడా నీ మేలుల చేత ఆనాడు ఏ విధంగా పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు నైనా అపవాది చేత పీడించబడుతున్న వారిని ప్రభువా నువ్వు విడిపించి మేలు చేశావో, ఈ రోజు కూడా నువ్వు మేలు చేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభలు మీకు ఆరోపించుకుంటా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి.